హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి స్వాగతం సుస్వాగతం. సోమవారం సోబర్ గా, మంగళవారం మ్యాజికల్ గా, బుధవారం బోల్డ్ గా, గురువారం ష్యూర్ గా, శుక్రవారం సింపుల్ గా అండ్ శనివారం స్వీట్ గా సూటిగా సమాధానాలు చెప్పేసి ఛాంపియన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. మరి చూద్దాం వీళ్ళందరిలో ఇవాళ సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని అక్షరాల ఎవరు గెలుచుకుంటారో. లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. షబానా ఖాన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ఇర్ఫాన్ ఖాన్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. బాగా ప్రిపేర్ అయ్యావా? ఎస్ సార్. మొన్న భలే సర్ప్రైజ్ ఇచ్చేసావు. 5 పాయింట్స్ తో, జస్ట్ 5 పాయింట్స్ తో ఛాంపియన్ అయిపోయి, అవునా? ఎస్ సార్. మరి ఇవాళ ఇంకేం సర్ప్రైజ్ తో చూడాలి. ఎస్ సార్. అమ్మా మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్ గా ఉన్నాను సార్. గెలిచేస్తాడు మనోడు? గెలుస్తాడు సార్. గ్యారంటీగా. వెరీ నైస్. ఇర్ఫాన్, మరి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడానికి? యాక్టివ్నెస్ సార్. వెరీ నైస్. మరి ఇర్ఫాన్, నువ్వు గెలిచిన తర్వాత ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరికి చూపిస్తావు? మా అమ్మమ్మకి సార్. అమ్మమ్మ గారికి చూపిస్తావు. సో నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. మరి అక్షరాల ₹1,00,000 మై ఫర్దర్ స్టడీస్ కి యూజ్ చేస్తా సార్. పెద్దగా ఏమవుతానన్నావు? ఐఏఎస్ సార్. సివిల్స్ కి ప్రిపరేషన్ కి వాడతావు, అవునా? ఎస్ సార్. వెరీ నైస్ ఇర్ఫాన్. ఖచ్చితంగా మరి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవాలి. ఎస్ సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హే ద సర్ప్రైజింగ్ సూపర్ డూపర్ శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ సార్. హైయెస్ట్ ఎవర్ స్కోరర్, రికార్డ్ బ్రేకర్. మరి శ్వేత, నీ రికార్డ్ నువ్వే బ్రేక్ చేసేసుకుంటావు ఇవాళ? ఎస్. 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 అమ్మా ఎలా ప్రిపేర్ అయింది శ్వేత? ఫైన్ సార్. మరి శ్వేత, అప్పుడు ఛాంపియన్ ఆడి గెలిచావు, ఇప్పుడు నీలాంటి ఛాంపియన్స్ ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళందరినీ దాటిన ముందుకు వెళ్ళడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? హార్డ్ వర్కింగ్. 380 పాయింట్స్ తో సూపర్ డూపర్ ఛాంపియన్ అయిపోయావు. మరి అంతే హార్డ్ వర్క్ తో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా అయిపోతావా? ఎస్. పక్కగా? ఎస్. మరి శ్వేత, గెలిచిన తర్వాత ట్రోఫీ నువ్వు ముందుగా ఎవరు చూపిస్తావు? నా రూమ్ లో పెట్టుకుంటాను, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నీ రూమ్ లో పెట్టుకుంటావు, రోజు పొద్దున్న లేవగానే కనిపిస్తుంది, ఎప్పుడు ఇలాగ పర్ఫార్మ్ చేయాలని తెలుస్తుంటుంది, ఎస్. అవునా? సో నీకు నువ్వే ఇన్స్పిరేషన్ అవుతావు. ఎస్. ఎస్. దట్స్ వెరీ నైస్ థాట్, వెరీ వెల్ సెడ్. మరి ఆ ₹1,00,000 సంగతి ఏంటి? నేను మా అమ్మకి ఇస్తాను. అమ్మకి ఇచ్చేస్తావు, అవునా? ఆల్ ది వెరీ బెస్ట్ యూ టూ. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో బాలాజీ. హాయ్ సార్. లాస్ట్ క్వశ్చన్ కి ఫాస్ట్ గా బజర్ నెక్కేసి ఛాంపియన్ అయిపోయావు ఆ రోజు నువ్వు. ఎస్ సార్. మరి ఇవాళ నువ్వు ఛాంపియన్ అవ్వడానికి ఏం మాయ జరుగుతుందో, నీలో క్వాలిటీ ఏంటి మరి? పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్, ఆప్టిమిజం, అవునా? ఎస్ సార్. మరి నీలో బోల్డ్ అంత ఆప్టిమిజం ఉంది. ఆ ఆప్టిమిజం తో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవాలి. ఓకే సార్. బాగా ప్రిపేర్ అయ్యాడమ్మా? బాగా ప్రిపేర్ అయ్యారు సార్. గెలిచిన తర్వాత ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపించేస్తావు? టీచర్స్ కి చూపిస్తా సార్. ఆహా, సరైన శిష్యుడు చక్కగా టీచర్స్ కి చూపిస్తాడు, అవునా? ఎస్ సార్. ₹1,00,000 ఏం చేస్తావు? నేను ల్యాప్టాప్ కొనుక్కుంటాను సార్. ల్యాప్టాప్ కొనుక్కుని ఏం చేస్తావు? సైంటిస్ట్ కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటాను. ఓ, సైంటిస్ట్ కావాల్సిన ప్రిపరేషన్స్ 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తావు, అవునా? ఎస్ సార్. సో నైస్ ఆఫ్ యూ బాలాజీ. మరి ఖచ్చితంగా ఛాంపియన్ అయిపోవాలి. విజయవాడ నుంచి వచ్చి నువ్వు విజయగతను ఎగరేయాలి. ఓకే? ఓకే సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే. హే వంశీ. హాయ్ సార్. లెనిన్ వంశీ. చాలా బాగా ఆడేస్తావు వంశీ మొన్న. ఎస్ సార్. ఎస్. మరి ఇవాళ బాగా ఆడేస్తావా ఇంకా? ఎస్ సార్. నీలో ఉన్న క్వాలిటీ ఏంటి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవడానికి? స్పోర్టివ్నెస్. ఏం జరిగినా పర్లేదు సార్, ఆడడం ముఖ్యం. స్పోర్టివ్ గా ఆడాలంటావా? బాగా ప్రిపేర్ అయ్యాడమ్మా వంశీ? బాగా ప్రిపేర్ అయ్యాడు.
బాగా ప్రిపేర్ అయ్యాడు. నీకు కూడా మైథాలజీ వీక్ అన్నావు కదా, ఎస్ సార్. మరి బాగా ప్రిపేర్ అయ్యావా రామాయణ మహాభారత భాగవతాలు? ఎస్ సార్. ఈసారి కొడేస్తావా? ఎస్ సార్. గుడ్. ఇప్పుడు అసలు విషయం చెప్పు, ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మా పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చేస్తాను సార్. పేరెంట్స్ కి గిఫ్ట్ ఇచ్చిన కొడుకు, ద వంశీ, ద వన్ అండ్ ఓన్లీ వంశీ. సార్ ఏం చేస్తావు లక్ష్మి? శ్రీమంతుడి సైకిల్ కొనుక్కుంటాను సార్. బాగా నచ్చింది సైకిల్ నీకు? ఎస్ సార్. ఖచ్చితంగా కొనేసుకోవాలి. ఎస్ సార్. గెలిచేయాలి, సైకిల్ కొనేయాలి. ఎస్ సార్. గుడ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆదిలాబాద్ అద్భుతం ప్రణయ్, హౌ ఆర్ యు? ఫైన్. అరే భలే డ్రెస్ వేసావు. అసలు సెలక్షన్ ఎవరిది? ఫాదర్. వెరీ గుడ్. సో ప్రణయ్ ఎలా ప్రిపేర్ అయ్యావు? చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. నీలో ఉన్న క్వాలిటీ ఏంటి గెలవడానికి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా చెప్పేసావు కాన్ఫిడెన్స్ అని. గెలిచిన తర్వాత ట్రాఫీని ఎవరికి చూపిస్తావు? స్కూల్లో చూపెడతా. స్కూల్లో టీచర్స్ కి, ఫ్రెండ్స్ కి, సీనియర్స్ కి, జూనియర్స్ కి, క్లాస్మేట్స్ కి, అందరికి. ఎస్. వెరీ నైస్. గెలుస్తాడమ్మా మనవాడు? గెలుస్తాడు. సో లాస్ట్ టైం చాలా సార్లు భయపడ్డాడు ఆన్సర్స్ చెప్పడానికి, తెలిసినా కూడా చెప్పలేదు, అవునా? అవును. ఈసారి ప్రణయ్ తెలిస్తే చటుక్కుని నొక్కేయాలి బజర్. వెరీ గుడ్. సో ప్రణయ్ నీకు కూడా మరి ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఛాంపియన్ రెడ్ సింధూరా, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి బ్లూ అయిపోయింది. కలర్ సెంటిమెంట్ ఏమైనా ఉందా? నో సార్. నో సార్, నో సెంటిమెంట్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్. ఎస్ సార్. ఎస్. ఎస్ సార్. బాగా ప్రిపేర్ అయ్యావమ్మా? ఎస్ సార్. గుడ్. మన చాలా చాలా బాగా ఆడావు, ఛాంపియన్ అయిపోయావు. మరి ఇవాళ గెలిచడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? స్పాంటినిటీ సార్. స్పాంటినిటీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎస్ సార్. ఎస్. ఎస్ సార్. మరి చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పేసి లాస్ట్ టైం లాగా ఈసారి కూడా గెలుస్తా సార్. మరి గెలిచిన తర్వాత నువ్వెవరికి చూపిస్తావు ట్రాఫీని? మా అన్నయ్యకి సార్. మీ అన్నయ్యకి. ఆహా, చక్కటి చెల్లి అనమాట నువ్వు అన్నయ్యకి. అయితే ఏమన్నా కొట్టుకోరా ఇంట్లో? బాగా కొట్టుకుంటారండి. బాగా కొట్టుకుంటారు. వాళ్ళిద్దరైతే బాగా కొట్టుకుంటారు, మళ్ళీ ఎవరేమన్నా ఊరుకోరు వాళ్ళు. చాలా ఇష్టం అనమాట అన్నయ్యకి నీకు. ఎస్ సార్. ఆ ₹1,00,000 ఏం చేస్తావు గెలిచిన తర్వాత? అన్నయ్య ఫర్దర్ స్టడీస్ కోసం. నువ్వు మామూలు చెల్లివి కాదు, నువ్వు బంగారు తల్లివి, రతనాల చెల్లివి. ట్రాఫీ అన్నయ్యకే, 1,00,000 అన్నయ్యకే. నీకోసం కొనుక్కోనా నువ్వు? నో సార్. ఏం వద్దు. అన్నయ్యకి ఇస్తే మన అన్నయ్య కదా, మళ్ళీ నొక్కేచ్చు మనం, అవునా? నైస్. సో సింధూరా, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చక్కగా మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి మీ స్టైల్లో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. సూపర్ 6 లో 6 క్వశ్చన్స్. ఒక్కొక్కళ్ళని 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. తెలియకపోతే మదర్స్ హెల్ప్. కాన్ఫిడెన్స్ లేకపోతే అది లెక్క. షల్ వి స్టార్ట్ విత్ ఇర్ఫాన్ ఖాన్. నీ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ లో ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏది? జమ్మూ కాశ్మీర్ లో ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏది? నీ ఆప్షన్స్: ఏ హిందీ, బి మరాఠీ, సి ఉర్దూ అండ్ డి అరబిక్. సార్ మదర్ సార్. మదర్ ప్లీజ్ హెల్ప్. అరబిక్. హిందీ సార్. అమ్మ అరబిక్ అంటున్నారు కానీ అంత కాన్ఫిడెంట్ గా అనట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, అవునా? అందుకని హిందీ అంటున్నావు. మరి ఏం చేద్దాం? ఫ్రీజ్ చేద్దామా, పాస్ చేద్దామా? ప్లీజ్ సార్. ఏది ఫ్రీజ్ చేయి? హిందీ. జమ్మూ కాశ్మీర్ లో అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ కాదు. -5. అమ్మ చెప్పిన అరబిక్ కూడా కాదు. మరి ఆన్సర్ ఏంటి? ఉర్దూ. శ్వేత రెడీ అమ్మా? చలో నీ క్వశ్చన్. గౌతమ బుద్ధుడికి జ్ఞానయోగం కలిగిన బోధ్ గయా ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్: ఏ ఉత్తరప్రదేశ్, బి రాజస్థాన్, సి బీహార్ అండ్ డి మధ్యప్రదేశ్. మదర్స్ శ్వేత సేస్ మదర్స్ హెల్ప్. అమ్మా బీహార్. అమ్మ బీహార్ అంటున్నారు. ఫిక్స్. Bihar is the right answer and 10 points to you. Balaji, ready Aji? Yes sir. आपका क्वेश्चन जी. 2 square plus 3 square plus 4 square is equal to enta. Knee options: A 19, B 29, C 39 and D 49. B 29 fixed sir.
Confident? Yes, sir. 29 is the right answer and 10 points to you. Vamsi. రూబుల్ ఏ దేశానికి చెందిన కరెన్సీ? రూబుల్ ఏ దేశానికి చెందిన కరెన్సీ? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి రష్యా. ఆప్షన్ డి రష్యా ఫీజ్. కాన్ఫిడెంటా? ఒకసారి మదర్ హెల్ప్. ఒక్కసారి మదర్ హెల్ప్ చేయరా? తెలీదు సార్. మీకు తెలీదు? అమ్మ చాలా నిజాయితీగా రష్యన్ కరెన్సీ గురించి నాకు తెలీదు అంటున్నారు. రష్యా ఫ్రీజ్ సార్. రష్యా ఫ్రీజ్. That's the right answer and 10 points to you. ప్రణయ్, నీ క్వశ్చన్. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే లో ఏ అంటే ఏంటి? ఏ ఏజెన్సీ, బి అసెంబ్లీ, సి యాలీ అండ్ డి అడ్వైజరీ. ఆప్షన్ బి అసెంబ్లీ. అసెంబ్లీని ఎందుకు అనుకుంటున్నావు? ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అక్షరాల రైట్ ఆన్సర్. 10 points to you. సింధురా, చలో నీ క్వశ్చన్. తెలుగు నుడికారం ప్రకారం కోతికి డాష్ దొరికినట్టు. నీ ఆప్షన్స్: ఏ గుమ్మడికాయ, బి సొరకాయ, సి కొబ్బరికాయ అండ్ డి బీరకాయ. మదర్స్ హెల్ప్. మదర్ కొబ్బరికాయ. ఎస్ సార్, కొబ్బరికాయ. అండ్ సింధూరా కొబ్బరికాయ కొట్టొచ్చినట్టు. కరెక్ట్ ఆన్సర్. 10 points to you. మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. సూపర్ శ్వేత విత్ 10 points, బొంబార్డింగ్ బాలాజీ విత్ 10 points, విజయవాడ వంశీ విత్ 10 points, పద్ధతైన ప్రణయ్ విత్ 10 points, కొబ్బరికాయ దొరికిన సింధూరా విత్ 10 points, ఇర్ఫాన్ -5 points. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్. వెల్, ఏం జరుగుతుంది రౌండ్ లో? సో 5 pictures, 5 questions, 50 points. రాంగ్ ఆన్సర్ కి -5. ఓకే, రెడీ? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీగా పేరొందిన ఈ ఫోటోలోని సైంటిస్ట్ పేరేంటి? ప్రణయ్, ఫాస్టెస్ట్ బజర్ కాబట్టి ఫస్ట్ నిన్నే అడగాలి కాబట్టి యువర్ ఆన్సర్ ప్లీజ్. యాంటోనీ వాన్ లివెన్హుక్. ప్రణయ్, గుర్తుపట్టావా ఆయన నువ్వు? షూరా? ఎస్ సార్. పక్కానా? ఎస్. ప్రణయ్ పక్కాగా 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. చలో, మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ప్రసంగిస్తున్న ప్రముఖ వ్యక్తి మన దేశానికి అందించిన గ్రంథం ఏది? బాలాజీ బజర్ ఆన్సర్. Constitution of India. ఎవరు ఆయన? Dr. B.R. Ambedkar. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అచ్చు గుద్దినట్టుగా. రైట్ ఆన్సర్. 10 points to you. మీ అందరి కోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ వ్యక్తి పేరేంటి? వంశీ, యువర్ ఆన్సర్. ఈఎస్ఎల్ నరసింహన్. ఆయన ఎవరు? గవర్నర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. For the correct answer and 10 points to you too. Chitram the picture lo, the fourth picture on the screen. ఈ ఫోటోలోని క్రికెటర్ ఏ సిటీకి చెందినవాడు? ఈ ఫోటోలోని క్రికెటర్ ఏ సిటీకి చెందినవాడు? చెబితే 10 points, పోతే 5 points. ఎవరు చేజిక్కించుకుంటారో ఈ ఆన్సర్. Time out. So right answer is Delhi. మీ అందరి కోసం the fifth picture. గుండెకాయలు జాగ్రత్త. On the screen. ఈ ఫోటోలోని క్యారెక్టర్ మాట్లాడిన సరికొత్త భాష ఏది? భాష కోసం బజర్ నొక్కాడు ఇర్ఫాన్. కిలికిలి భాష.
ఇర్ఫాన్, కిలికిలి అనే భాష ఉందా? He created new one, sir. అండ్ కిలికిలి ఇస్ కళకళ్ళాడే రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. మొత్తానికి అయిపోయింది మన సెకండ్ రౌండ్ కూడా. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? భలే చెప్పేసిన బాలాజీ విత్ 20 పాయింట్స్, ఆన్సర్ తెలిసి వదిలేసిన వంశీ విత్ 20 పాయింట్స్, పాయింట్లు పట్టిన ప్రణయ్ కూడా విత్ 20 పాయింట్స్, సైలెంట్ అయిన సింధూరా విత్ 10 పాయింట్స్, లాస్ట్ టైం కూడా ఇలాగే ఈ రౌండ్ లో ఆన్సర్ చెప్పని శ్వేత విత్ 10 పాయింట్స్, కిలికిలి ఖాన్ విత్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ మేము సార్. నేను సైతం. ఈ రౌండ్ లో నేను మీకు కథానిక వినిపిస్తాను. వినిపించిన తరువాత ఆ కథానికకి సంబంధించిన 5 ప్రశ్నలు అడుగుతాను. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. ఓకే? అది రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో భారతదేశాధ్యక్షుడి అధికారిక నివాసం. ఉదయం 9 రాష్ట్రపతి తన కార్యాలయంలో కూర్చున్నారు. ఆయన టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి. వాటిలో తనకు కావాల్సిన ఫైల్ కోసం ఆయన వెతకడం మొదలుపెట్టారు. అన్నిటికన్నా అడుగున ఉన్న ఫైలును ఆయన పైకి తీశారు. అది రాష్ట్రపతి భవన్లోని ఖర్చులకు సంబంధించిన ఫైల్. దాన్ని తెరచి చూశారు ఆయన. లోపల ఖర్చు లెక్కల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయనకు అనుమానం వచ్చింది. కళ్ళు చిట్లించారు. ఒకచోట పెన్నుతో అండర్లైన్ చేశారు. ఆ సంబంధిత ఉద్యోగిని పిలిపించారు. ఆ ఉద్యోగి వచ్చాడు. వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రాష్ట్రపతి అతని వైపు చూశారు. ఫైల్లోని వివరాల వైపు చూపుడు వేలుతో గుచ్చి గుచ్చి చూపిస్తూ, ఏమిటి లెక్కలు, ఎందుకు ఇలా రాశారు, నేను చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి అని అన్నారు. ఆ ఉద్యోగి సార్ అది అది అని ఏదో నచ్చ చెప్పబోయాడు. రాష్ట్రపతి వారించారు. నథింగ్ డూయింగ్ అన్న తన పర్సులోని డబ్బు తీసి ఖచ్చితంగా లెక్క పెట్టి రాష్ట్రపతి భవన్ నిర్వహణ ఖాతాలో జమ చేయించి అక్కడికక్కడ రసీదు తీసుకున్నారు. విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం తమ ఊరి నుంచి ఆయన బంధువులు వచ్చారు. రాష్ట్రపతి భవన్లోని అతిథుల విభాగంలో బస చేశారు. చుట్టపు చూపుగా వచ్చిన బంధువుల కోసం రాష్ట్రపతి భవన అతిథి విభాగం పూర్తి లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేసింది. బంధువులు వెళ్లిపోయిన తరువాత వారి కోసం వెచ్చించిన మొత్తాన్ని తన జీతంలోంచి మినహాయించాల్సిందిగా రాష్ట్రపతి అధికారుల్ని ఆదేశించారు. కానీ గతంలో ఎన్నడూ అలా జరగనందువల్ల సిబ్బంది ఆ ఖర్చుల విషయం పట్టించుకోలేదు. అయితే రాష్ట్రపతి మాత్రం పట్టించుకున్నారు. ఆ సొమ్మును తన సొంత మనుషుల కోసం పెట్టిన వ్యక్తిగతమైన ఖర్చుగా పరిగణించారు. సిబ్బందిని ముందుంచి సొమ్మును చెల్లించారు. రాష్ట్రపతి భవన్లోని వసతులు దేశాధ్యక్షుడికి మాత్రమే ఉచితం, ఆయన బంధుమిత్రులకు కాదు అని స్పష్టం చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కథానిక పూర్తిగా విన్నారుగా? శ్రద్ధగా. ఇందులో 2 విషయాలు, ఒకటి మీ కాన్సంట్రేషన్, 2 మీ మెమరీ. ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తన కార్యాలయానికి వచ్చినప్పుడు సమయం ఎంత? ఇర్ఫాన్. ఉదయం 9 గంటలకు. కథలో అలాగే ఉందా? ఎస్ సార్. ఎస్సా? ఎస్ సార్. ఇర్ఫాన్ 9 గంటలకు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్లు మీకు. మీ అందరి రెండో క్వశ్చన్, ఫింగర్స్ ఆన్ ద బజర్స్. రాష్ట్రపతిని చూడ్డానికి వచ్చింది ఎవరు? మళ్ళీ ఇర్ఫాన్, మళ్ళీ యువర్ ఆన్సర్. రాష్ట్రపతి బంధువులు. రాష్ట్రపతి బంధువులా, స్నేహితులా? బంధువులు. బంధువులు అని నువ్వు బల్ల బాదుతుంటే నేను కాదంటానా ఇర్ఫాన్? రైట్ ఆన్సర్ అండ్ 10 more points to you. Ready for the third question? రాష్ట్రపతి భవన్లోని వసతులు ఉచితమైనది ఎవరికి మాత్రమే?
ఎస్ బాలాజీ. రాష్ట్రపతికి మాత్రమే. బాలాజీ fastest buzzer, so right answer and 10 points to you too. Well, the fourth question. ఈ కథనంలో పేరుకొన్న సివిలియన్ అవార్డ్ ఏది? మొదలెట్టిందమ్మా శ్వేత. భారత రత్న. మొదలు పెట్టడం భారతరత్నతో మొదలు పెడుతున్నావు శ్వేత. As you said, the right answer and 10 points to you too. Last question. కళ్ళు చిట్లించిన కలాం వెంటనే చేసిన మొట్టమొదటి పనేంటి? బాలాజీ, your answer? పెన్ తో అండర్లైన్ చేశారు. బాలాజీ కలం తో అండర్లైన్ చేశారు అన్ను గళం విప్పి చెబుతున్నావు. I appreciate you for the memory again and 10 more points to you. మొత్తానికి మన మూడో రౌండ్ నేను శ్వేత అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఆన్సర్లు చెప్పేసిన బాలాజీ విత్ 40 పాయింట్స్, ఇరగొట్టేసిన ఇర్ఫాన్ ఖాన్ విత్ 25 పాయింట్స్, స్టార్ట్ చేసిన శ్వేత విత్ 20 పాయింట్స్, పదే కొట్టిన ప్రణయ్ విత్ 20 పాయింట్స్, ఒక్కసారి వంశీ విత్ 20 పాయింట్స్, అందరికన్నా తక్కువగా సింధూర విత్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన నాలుగో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని వర్డ్స్ ఉంటాయి ఇవాళ? 5. సో మొత్తం ఎన్ని పాయింట్స్ ఇవాళ? 250 పాయింట్స్. ఫస్ట్ నేను మీకు ఒక లెటర్ అండ్ దెన్ క్లూ ఇస్తాను. వెంటనే చెప్తే 50 పాయింట్స్. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత చెప్తే 20 పాయింట్స్. ఆ తర్వాత చెప్తే 10 పాయింట్స్. అది లెక్క. మరి ఎప్పుడు తప్పు చెప్పినా టక్కుమని -5. రెడీయా? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను ఇందులో మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. వెల్, క్లూ పూర్తిగా వినండి. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా చెప్పాను. ఇద్దరు బజర్ నొక్కారు, బట్ ఇద్దరిలో ముందు శ్వేత, యువర్ ఆన్సర్ ప్లీజ్. Explanation. స్పెల్లింగ్ ప్లీజ్. EXPLANATION. రైట్ ఆన్సర్, 50 పాయింట్స్ టు యూ. చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అ 10-lettered వర్డ్. నేను మీకు రివీల్ చేస్తున్నాను. ఇందులో ముందుగా లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ. అనుకోకుండా ఓ 10 కోట్లు వచ్చాయి. ఇప్పుడు నేను వాటిని ఏం చేయాలి? వెంటనే చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, అండ్ ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏం చెయ్యాలో చెప్పడానికి వచ్చాడు వంశీ మనకి. ఇన్వెస్ట్మెంట్. కెన్ యూ స్పెల్ ఇట్ వంశీ ఫర్ మీ? INVESTMENT. వి సరిపోయింది, ఎం సరిపోయింది. మరి వంశీ క్లూ కూడా సరిపోయిందా? ఎలాగా? ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటేనే చేస్తారు సార్. నేను ఏం చెప్తాను? ఇన్వెస్ట్మెంట్, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యూ. లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ స్మాల్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. ఈ పదానికై నేను మీకు ఇస్తున్న క్లూ. అర్ధరాత్రి అర్ధాంతరంగా వెళ్ళుకోవచ్చు. ఇర్ఫాన్ ఈసారి నైట్ మేర్. సరే చెప్పి స్పెల్లింగ్. NIGHTMARE. నైట్ మేర్ అంటే ఏంటి? అర్ధరాత్రి పీడకల వల్ల ఒకేసారి మేలుకుంటాం కదా. ఓహో, మేలుకునేలాగా వచ్చే పీడకలు నైట్ మేర్. ఏంటో, ఓ ఇది ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కదా, ఇలాంటప్పుడే ఇలాంటి విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. రైట్ ఆన్సర్ నాయన, 50 పాయింట్స్ టు యూ. అండ్ ఇర్ఫాన్, టు కీప్ ఆన్ ద సర్ప్రైజ్,
ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పేసి ఇప్పుడు నువ్వు లీడ్ లోకి వచ్చేసావు విత్ 75 పాయింట్స్. లవ్లీ. మీ అందరి కోసం లిటరేచర్ లో ద 4th వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, నలుగురితోనూ నిర్మోహమాటంగా మాట్లాడాలి. ఇప్పుడు చెప్తే 50 పాయింట్స్, తప్పైతే -5 మాత్రమే. టైమ్ అప్. వెల్, ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. రా 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 అంటోంది అక్కడ క్లూ, ఇక్కడి ఆన్సర్. చెబుతాను లేరా అంటున్నాడు వంశీ. చెప్పు నాన్న. ఇంటరాక్షన్. సరే, స్పెల్లింగ్ చెప్పే. INTERACTION. ఓ, నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయి, రా కూడా సరిపోయింది, క్లూ సరిపోయిందా? అలాగా. సో ఇఫ్ మనకి ఇంటరాక్టింగ్ స్కిల్ ఉంటే అది ఎక్కడన్నా మనం ధైర్యంగా మాట్లాడే గుణం. Well, interaction is, as you said, absolutely the perfect answer. And 40 points to you again. And this time, Vamsi, 40 kottesi. Century kuda kottesao. Very good going. Well, me andarki ippudu literature lo the 5th word on the board. ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తున్నాను నెంబర్ 7. అండ్ నేను మీకు ఇచ్చేస్తున్న క్లూ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. శ్వేత కన్నా ఫాస్ట్ గా బాలాజీ, యువర్ ఆన్సర్ ప్లీజ్. వాషింగ్టన్. ఒక్కసారి ఇప్పుడు నాకు నువ్వు చెప్పిన వాషింగ్టన్ స్పెల్లింగ్ చెప్పు. WASHINGTON. నెంబర్ ఆఫ్ లెటర్స్. G ప్లేస్మెంట్. Yes sir. క్లూ. Yes sir. ఎలా? Washington is a district of Columbia sir. బాలాజీ, ఆప్టిమిజం నిన్ను అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడు కూడా కాపాడేస్తుంది. అండ్ 50 పాయింట్స్ టు యూ. అండ్ బాలాజీ, ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత 90 పాయింట్స్ కి వచ్చి ఇప్పుడు నువ్వు వంశీ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మన లిటరేచర్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. డబల్ ధమాకా కొట్టేసి వంశీ విత్ 100 పాయింట్స్ సెంచరీ కొట్టేశాడు. శభాష్. ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ తో బొంబార్డింగ్ ఆన్సర్ తో 90 పాయింట్స్ బాలాజీ. మళ్ళీ ఈసారి కూడా కుమ్మేశాడు ఇర్ఫాన్ విత్ 75 పాయింట్స్. శ్వేత ఈసారి ఒక్కసారి 70 పాయింట్స్. పికప్ అవ్వాల్సిన ప్రణయ్ విత్ 20 పాయింట్స్. షూట్ చేయాల్సిన సింధూరా విత్ 10 పాయింట్స్. పేరెంట్స్, మీ పిల్లలకి యూ కెన్ టాక్ టు దెమ్ ఫర్ 1 minute. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం సలహా చెప్పదలుచుకున్నారో దయచేసి చెప్పేయండి ప్లీజ్. ఇర్ఫాన్, విన్ హోతే టెన్షన్ నొక్కలియో. అమ్మా మీరు. శ్వేత, టెన్షన్ పడకుండా భయపడ, మాకు కొంచెం ఫాస్ట్ గా ఉండు. ఎస్ అమ్మా మీరు. టెన్షన్ పడద్దు నాన్న, పర్వాలేదు, ఏం పర్వాలేదు. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అమ్మా, ఎలా అయినా సరే నువ్వు టెన్షన్ పడమా. టెన్షన్ పడకు, కాన్ఫిడెన్స్ గా ఉండు. క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పు నిదానంగా. ఇప్పుడు అందరూ చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న రౌండ్, ఇవాల్టి ఆఖరి రౌండ్. అండ్ ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ డిసైడ్ చేసి ఆ ట్రోఫీని, ప్రెస్టీజియస్ ట్రోఫీని, అక్షరాల ₹1,00,000 అందించేసే రౌండ్. రన్ రాజా రన్. ఎన్ని క్వశ్చన్స్? 5. ఫస్ట్ క్వశ్చన్ కి 20 marks. సెకండ్ కి 40. థర్డ్ కి 60. ఫోర్త్ 80. ఫిఫ్త్ 100. అండ్ మరి మైనస్ పాయింట్స్ -10 -20. -20 -30. -40 -50. గుడ్. ఆల్ ది బెస్ట్. చలో లెట్స్ సీ. హియర్ కమ్స్ ది 20 పాయింట్స్ క్వశ్చన్. మీ అందరికి 15కి 25 కలిపి 40 తీసేస్తే ఎంత? ఫాస్టెస్ట్ శ్వేత, యువర్ ఆన్సర్. 0. శ్వేత, 0 ఎలా చెప్పావు చెప్పు ఒకసారి. 15 + 25 40. 40 - 40 0. ఇచ్చేనా మరి 0 పాయింట్స్? 20 ఇవ్వనా? ఓకే, హంటీ డమ్టీ 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను శ్వేత నీకు ఫర్ ద రైట్ ఆన్సర్. రెడీయా?
all of you for the 40 points question. శ్రీమంతుడు సినిమా ప్రకారం తిరిగి చేయకపోతే ఏమవుతారు? Your answer please. లావ్ అవుతారు. హంసి లావ్ అవుతారు. నువ్వు కూడా కొంచెం లావ్ అవుతావు, జాగ్రత్త పాయింట్లతో. వంశీ 40 పాయింట్స్ నీకు ఇచ్చేస్తున్నాడు ఫర్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఉంది మీ అందరికీ 60 పాయింట్స్ క్వశ్చన్. వేదాల్లో రెండో వేదం ఏది? శ్వేత, యువర్ ఆన్సర్. Samaveda. Samaveda is the wrong answer and Yajurveda is the right answer. కాబట్టి 90 minus 30. 60. అండ్ ఇప్పుడు మన దగ్గర ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ కి 100 పాయింట్స్, ఇంకో క్వశ్చన్ కి 80 పాయింట్స్. మొత్తం 180 పాయింట్స్. సో సింధూరా, ప్రణయ్ మీ ఇద్దరికి కూడా ఇంకా అవకాశం ఉంది. రెడీయా? శ్వేత చేసిన తప్పును దిద్దుకుంటావా? ఇర్ఫాన్ ముందుకు ఎగిరేస్తావా? బాలాజీ బలంగా చెప్పేస్తావా? వంశీ అలాగే దూకేస్తావా? ప్రణయ్ ప్రయత్నం చేసేస్తావా? సింధూరా సాధించేస్తావా? చూద్దాం. హియర్ కమ్స్ ది 80 points question for all of you. షాంఘాయ్ నగరం ఉన్న దేశం ఏది? బాలాజీ, your answer. చైనా. బాలాజీ 90 నుంచి -40 50కి వెళ్తావా? +80 170కి వెళ్తావా? 170కి వెళ్తావా? రాజసంగ వెళ్ళిపో, బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్. 80 points to you. ఇక్కడున్న 6గురిలో ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయ్యే అవకాశం 3గురికి ఉంది. బట్ తెలుసుగా మన ఆట గురించి, గెలవడం ఒక్కటే కాదు, ఆడడం పోరాడడం కూడా ముఖ్యమే. సో శ్వేత, ప్రణయ్ అండ్ సింధూరా, will you try your level best? Yes? And వంశీ, బాలాజీ అండ్ ఇర్ఫాన్ ఖాన్, మీ ముగ్గురులో ఎవరి ఆన్సర్ చెబితే, ఇర్ఫాన్ నువ్వు చెప్తే 175 points తో 5 points తో లాస్ట్ టైం నువ్వు ఛాంపియన్ అయినట్టుగానే ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా సర్ప్రైజింగ్ గా 5 points తో అయిపోతావు. అండ్ బాలాజీ నువ్వు చెప్తే 270 సూపర్ స్కోర్, ఆల్రెడీ లీడ్ లో ఉన్నావా. అండ్ వంశీ నువ్వు చెబితే 240, అది కూడా చాలా మంచి స్కోర్ తో ఛాంపియన్ అయిపోతారు. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతారు. అండ్ ఇప్పటిదాకా ఎంతో టైట్ గా నడిచిన ఇవాల్టి ఆటలో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ని డిసైడ్ చేసే ప్రశ్న అండ్ అక్షరాల ₹1,00,000 ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీని అందించే ప్రశ్న. (1942) నుంచి 46 మధ్య అహ్మద్ నగర్ జైల్లో ఉండి పండిట్ నెహ్రూ రాసిన పుస్తకం ఏది? వంశీ, your answer. Letters to my daughter. Letters to my daughter. వంశీ says letters to my daughter. and వంశీ ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 140 + 240, తప్పైతే 140 - 50 90కి వెళ్తావు. Letters to my daughter is, I'm so sorry, that's the wrong answer. Discovery of India is the right answer. అన్ని రౌండ్స్, అన్ని క్వశ్చన్స్ అన్ని పూర్తయిపోయిన తరువాత ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ 170 points తో విజయవాడ నుంచి వచ్చిన బాలాజీ. What an amazing episode. చాలా హ్యాపీగా ఉన్నాను నేను, బికాస్
seeing the real champions here on the stage. So friends, చూసారు కదా ఎంత రసవత్తరంగా ఎన్ని మలుపులతో ఎంత బాగా సాగిందో ఇవాళ ఛాంపియన్. మరి టైం వచ్చేసింది కదా, ఇట్స్ నౌ ద ట్రూ టైమ్ టు సెలబ్రేట్ ద సక్సెస్. లెట్స్ కాల్ బాలాజీ ఫ్రమ్ విజయవాడ, ద బొంబార్డింగ్ సక్సెస్ ఇచ్చిన బాలాజీ onto the stage along with his mother. Come on, Balaji. Yeah. Yes. Yes. Fantastic. Fantastic. How sweet. How sweet. మీరు నిజంగా అనుకున్నారు వాడు బాలాజీ గెలుస్తాడని? కొంచెం డౌట్గా అనుకున్నాను. సో డిడ్ యు మీరు అసలు ఊహించారా నిజంగా వాడు గెలుస్తాడని? పిల్లలందరూ చాలా పోటాపోటీగా ఉన్నారు, అందుకని. నైస్. అండ్ బాబు, ది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. ఏంటి బాబు నీ కదా? ఐ థింక్ రన్ రాజన్ స్టార్టింగ్ లో చాలా ఎంత స్కోర్ లో ఉన్నావు? 90లో ఉన్నావు. నువ్వు చాలా కష్టపడి చాలా మంచి 90+80 చెప్పావు, 80 పాయింట్స్ క్వశ్చన్ చెప్పావు. షాంఘై ఏ దశలో ఉంది అంటే టక్కన బజర్ నొక్కేసి చైనా అని చెప్పేశావు. నీ టైమింగ్ కి, నువ్వు చెప్పిన ఆప్టిమిజం కి సూపర్. హ్యాట్స్ ఆఫ్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థాంక్యూ సార్. yes, very well played నాకు, వెరీ well played. అండ్ మరి లేట్ ఎందుకు, తీసేసుకుంటావా ₹1,00,000 చెక్ అండ్ ట్రాఫీ? yes sir. మరి పిలిచేద్దామా మన ఛాంపియన్స్ అందరినీ? come on friends. come on friends, come on. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ బాలాజీకి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. And now the most awaited విజయవాడ బాలాజీకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. చూశారుగా మన ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ని. ఎవ్వరం ఊహించినట్టుగా ఎన్నో మలుపులు తిరిగి ఫైనల్ గా ఆ గెలుపు బాలాజీని వరించింది. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.